అసలు బాగా కూడా బాగాదు. నెమ్మొచ్చి 20 సంవత్సరాల నుంచి పని లేదు, ఏం లేదు. నేను పింఛన్ రావట్లా. పింఛన్ రావట్లేదా? ఇద్దరికి రావట్లేదా? ఇదివరకు వచ్చేదా మళ్ళీ? అసలు లేదు, ఇంతవరకు రాలేదు. మరి అప్లై చేయలేదా? మరి మీరు ఏమో రాస్తాంలే అంటున్నారు, రాయట్లా. మరి వెళ్ళలేదా? మరి సచివాలయంకి వెళ్ళి రాలేదా? వెళ్తే టైం ఉందిలే అంటున్నారు. అంటే ఇంకా 60 సంవత్సరాలు కాలేదా? మా ఆయనకు 60 వచ్చింది. 60 వచ్చినాయి. మరి 60 వస్తే మరి ఆధార్ కార్డు మేము చూస్తే మరి రాస్తారుగా, మరి ఎందుకు రాసుకోలేదు? ఏం మరి ఇంక తర్వాత రాస్తాం అంటున్నారు. తర్వాత రాస్తాం లేస్తారా? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు 1 ఇయర్ పరిపాలన? తెలీదండి. చంద్రబాబు నాయుడు పరిపాలన 1 ఇయర్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇటువరకు జగన్ పరిపాలన? జగన్ అయితే మంచి గట్టిగా చేసేవాడు. ఇప్పుడైతే రౌడీ షెటర్ ఎక్కువైంది. మీకు ఆటోలు అంటే 10,000 వేయట్లేదు అనేటప్పుడు ఆటోకి డబ్బులు వేయటం కాదు, నైట్ బండి తోలుకొని పోయినా సాయంత్రం పోయినా రౌడీ షెటర్లు రోడ్డు మీద జేబులు దంగి నా కొడుకులు ఎక్కువైనారు. జోబులు ఎక్కువ అంటే ఎలా జోబులు అంటే కట్ చేస్తారు, కొట్టి డబ్బులు తీసుకుపోతారు. అది ఎక్కువైంది. ఇది వరకు లేదు. అది ఆ జగన్ పాలలో లేదు, చంద్రబాబు పాలలో అది వచ్చింది. మళ్ళీ ఏదైతే ఉంది మళ్ళీ పవన్ కళ్యాణ్ సీఎంగా ఇలానే ఆయన వచ్చింది బాగా పర్లేదు. ఆయన వచ్చినాక ఇదివరకు జగన్మోహన్ రెడ్డికి పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది. ఆయన పరిపాలనలో ఆయన కూడా బాగానే చేశాడు పోయినప్పుడు. మరి ఈయన కూడా కొన్ని పథకాలు కొన్ని అలమాలు చేశాడు. మరి అవి ఏం పెంచలేదు అన్నారు. అంటే పథకాలు ఇంటికి రావట్లేదు అంటే అంటే ఈయన అంటుండగా పథకాలు కాదు అభివృద్ధి చేస్తానంటున్నాడుగా. మరి ఇంకా చేస్తానంటున్నాడు కానీ చేయట్లా. మరి ఈసారి ఎవరు కావాలనుకుంటున్నాం? మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందా అనుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా, ఇలా పొలిటికల్లో ఉంటే? పవన్ కళ్యాణ్ అంటే ఆయన సినిమాలో రాజకీయ నాయకుడు కదా, ఆయనకి పెద్దగా తెలియదు. ఎట్లా కొంచెం పర్వాలేదులేండి, రోడ్లు అవి కొంచెం బాగానే ఉంటున్నాయి ఈ మధ్య గుంటూరులో. ఎలా అనిపిస్తుంది మామూలు అభివృద్ధి ఇదివరకు ఇప్పటికి తేడా చూస్తే? ఇదివరకడికి ఇప్పుడు తేడా అంటే బాగానే ఉంది, కానీ మరి రియల్ ఎస్టేట్ వదలలేదు. రియల్ ఎస్టేట్ వల్ల ప్రాబ్లం కదండి, రియల్ ఎస్టేట్ వదలాలిగా. మరి అమరావతి రాజధాని అయితే అవకాశం, రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం లేదా? అవుతి అంటే మరి అయ్యిద్ది కదా. మరి ఇప్పుడు అమరావతి రాజధాని చేసే అవకాశాలు ఉన్నాయి కదా? అవును ఉన్నాయి. అప్పటి వరకు అంటే మరి ఇప్పుడు అవి కూడా 1 ఇయర్ అవుతుంది. ఎప్పటి నుంచి మరి మెరుగవ్వాలి కదా. అవ్వకుండా మరి అట్లా పెట్టేస్తే మరి మిగతా జనాలు ఏమవ్వాలి? మరి ఏదైతే ఉన్నాయి ఇప్పటికి అప్పటికి ఏమైనా తేడా తెలుస్తుందా మేడం? మరి తేడా అంటే జెంట్స్కి మద్యం రేట్లన్నీ తగ్గించారు, అదొకటి జెంట్స్కి బెనిఫిట్. రియల్ ఎస్టేట్ ఆపేశారు, మరి ఇంకేంటి? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇలానే కంటిన్యూ చేస్తే బాగుంటుందండి, బాగుంటుంది. అంటే కొంతమంది వచ్చి బాగుంటుంది ఆల్రెడీ ఏదైతే ఉందో ఆవేశం ఎక్కువ పవన్ కళ్యాణ్కి ఆలోచన. అది ఎంత అంటే ఆయన సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ స్టైల్ వేరండి, ఇప్పుడు రాజకీయంలో చాలా బాగుంది. ఇప్పుడు అంటే మళ్ళీ సినిమాల్లోకి వెళ్తే బాగుంటుంది, ఇదే పొలిటికల్ కంటిన్యూ ఇట్లాగే ఉండాలండి. చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవన్ కళ్యాణే రావాలి. ఆయన పరిపాలనే బాగుంటుంది.